ఇక మళ్ళీ మా సిటీ పోలం లేవు అందరం పోయినాం. ఈ సిట్టిని ఎట్లా బెదిరించిండో మరి ఎట్లా బెదిరికిచ్చిండో ఏం చేసిండో ఏం ఇక అది కొంత ఫస్ట్ మందు తాగిండన వారికి బాధపడ్డది. నా బిడ్డ బాధపడ్డది, అమ్మ నా గురించి ఒకరు చచ్చిపోవద్దే, నాకు అద్దన్న కొద్ది నాయమ్మడు ఎందుకు పడుతుండమ్మా, అద్దన్నప్పుడు సపోర్ట్ ఉండాలి కదా, నేను చేసుకున్నప్పుడు సపోర్ట్ ఉండాలి, నాకు నచ్చలేడమ్మా ఆయన అని అంటే, మరి నచ్చంది నేను బలిమిటికి నీకు ఎత్తున్నానే, పోతే వీక్తే వీకంతి అన్న. మళ్ళీ మందు తాగే వారికి అది కొంచెం బాధపడ్డది, మాకు తెలిసింది మందు తాగిందని. తర్వాత గిట్ల మందు తాగబట్టి కలకల కదా అని మాకు కూడా కొంత జాలికుండా అనిపించింది. ఒకళ్ళు చచ్చిపోతుంటే మనకు బాధ అనిపిస్తుంది కదా, ఆ రోజు కూడా కలకల అనిపించింది. నేను అనుకున్నా ఫోన్ చేసిన కావనా ఇక సత్తనాడు కూడా ఏ రోజు కూడా చచ్చిపోతాడు, లేకపోతే లగ్గం చేసుకుంటే పెళ్ళనే చంపుతాడు. సత్తనని అసలే నమ్మద్దు. అమ్మ నిజబెట్టాను జోలికోకు నువ్వు సపోర్ట్ అని ఫోన్ లేపకన్నా చిట్టిని బాగా బతులాడినట్ట. వచ్చి ఆయన తాళి కట్టిండి, ఆ పని చేసిండు, సపోర్ట్ ఉండి మేము పొద్దుగా వారికి ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నాం. ఇంటికాడ కట్టిండో బయట కోలకపోయిండో మాకు తెలియదు, ఇక తెలియదు. ఇంటికన్నా కట్టిండు అనిపిస్తుంది నాకు. ఇంటికన్నా మరి ఏమన్నా గుడికాడ అయితే ఏం కనిపించలేదు.